హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను బొంబాయి రవ్వతోటి అప్పడాలు చేయబోతున్నాండి. అంటే ఇది ఉప్మా రవ్వ అంటారు. అప్పడాలు కరకరలాడుతూ తెల్లగా మంచిగా వస్తాయండి, డబల్ పొంగుతాయి, మంచి టేస్ట్ కూడా బాగుంటాయి. ఎక్కువ రోజులు, సంవత్సరం కంటే ఎక్కువనే రోజులు నిల్వ ఉంటాయి మంచిగా. ఇలా చేసుకోండి, సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ కప్పు బొంబాయి రవ్వ ఇలా పోసుకోవాలండి. బొంబాయి రవ్వ మిక్సీ గిన్నెలు పోసుకున్నాం కదండి, మూత పెట్టుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి. సుజీ అని కూడా అంటారండి ఈ బొంబాయి రవ్వని. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వ మొత్తం ఇలా పోసుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలి. ఇగో ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి. ఇక్కడ పిండిలాగా పట్టుకోవాలి, మెత్తగా, ఇంత మెత్తగా పట్టుకోవాలి. పట్టుకొని ఇప్పుడు ఇలా ఏ కప్ తోటి అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే కప్ తోటి 2 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 2 కప్పుల వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మంచిగా చేయితో కలుపుకోవాలండి. స్పూన్ తోటి అట్లా కలిస్తే మంచిగా కలవదు. చేయితో మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదా, ఉండలు కట్టకుండా, గడ్డ కట్టకుండా మంచిగా కలుపుకున్నాం కదా లూజుగా. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని మంచిగా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. మంచిగా మనం అప్పడాలు పిండి కలుపుకున్నంత గిన్నె మంచిగా పెద్ద సైజు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు ఆడ బొంబాయి రవ్వ కలపడానికి 2 కప్పుల వాటర్ పోసుకున్నాం కదండి. ఇలా 7 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 1 కప్పుకి 9 కప్పుల నీళ్ళు పోసుకోవాలి బొంబాయి రవ్వకి. ఏడు కప్పుల వాటర్ పోసుకున్నాం కదండి. ఇది మంచిగా వేడి కావాలి వాటరు. చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక 4 ఎండుమిర్చి వేసుకొని జర మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ జీలకర్ర ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇగో జర కచ్చిపెక్క పట్టుకున్నాం కదా, మరీ అంత కచ్చిపెక్క కాదు. ఇగో ఇట్లా పట్టుకొని వేరే కప్పులకు తీసుకోవాలండి. ఇదంతా కప్పులకు తీసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకున్నది, సుజీ అంటారు కదా. ఇలా ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండా వంట సోడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా మంచిగా కలిసిందాక మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది తీసుకొని వాటర్ మంచిగా వేడైనాయేమో మూత తీసి చూసుకోవాలండి. వాటర్లు అంతా పోసుకోవాలండి. ఈ వాటర్లు అంతా పోసుకోవాలండి. బాగా కలుపుకొని వాటర్లో పోసుకోవాలంతా. ఇదంతా గడ్డ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 9 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఆ మిక్సీ పట్టిన పిండిలో 2 కప్పులు పోసుకొని కలుపుకోవాలి. ఈ గిన్నెలో 7 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇదంతా కలుపుకుంటూనే ఉండాలి, మంచిగా గడ్డ కట్టకుండా. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. గడ్డ కట్టొద్దు, ఇట్లనే కలుపుకుంటూనే ఉండాలి. ఇట్లనే మంచిగా కలుపుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలి. ఏడెనిమిది నిమిషాల నుంచి మంచిగా ఉడుకుతుందండి. ఇంకా మంచిగా పోసుకోవడానికి మంచిగా దగ్గరికి అయింది. పోసుకోవడానికి మంచిగా దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదే 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది వేసుకోవాలండి. ఇది పొడి
ఈ పొడి అంత వేసుకోవాలండి. అంత వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ చల్లారితే చిక్కగా అయిపోతుంది. అందుకని ఇట్లే మంచిగా కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే. ఇవి ఫస్టే వేసి ఏంటంటే అప్పడాలు నల్ల కలర్ వస్తాయండి. ఇప్పుడు లాస్ట్లో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే తెల్లగా ఉంటాయి పాపడాలు. స్టవ్ ఆఫ్ చేసి ఇవంతా మంచిగా గలిచిందాక కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది తీసుకుపోయి చల్లారబెట్టుకోవాలండి. ఇట్లా ఒక కాటన్ క్లాత్ మీద ఎండబెట్టుకునేటట్టయితే కొద్దిగా వేడి ఉన్నా ఏం కాదండి. వేడి ఉన్నప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకోవాలి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు పోసుకోవచ్చు. కాటన్ క్లాత్ మంచిగా అప్పడాలు పోసుకునే ముందు మంచిగా వాటర్లో పిండి మట్టసంగా ఎండబెట్టుకొని పోసుకోవాలండి. ఇట్లా పోసుకోవాలి. కాటన్ క్లాత్ మీద అన్నీ ఇట్లా ఎండబెట్టుకోవాలండి. కొద్దిగా పిండి వేడున్నా ఏం కాదు. ఇట్లా ఇట్లా అనుకొని కొద్దిగా రౌండ్గా అనుకోవాలి. ఇట్లా ఎండబెట్టుకోవాలి. ఇట్లా కవర్ మీదనైతే పిండి మంచిగా చల్లారినాక పోసుకోవాలండి. మంచిగా ఇట్లా అనుకోవాలి. ఇంకన్నీ ఇట్లే పోసుకోవాలి. అన్నీ ఇట్లే పోసుకోవాలండి. కవర్ మీద ఎండలు ఇట్లా ఎండ పోసుకోవాలండి. సాయంత్రం కల్లా మంచిగా ఉంటాయి. సేమ్ ఇట్లే చేసి ఇట్లే పోసుకోండి. అప్పడాలండి ఇవి పాపడాలు. బొంబాయి రవ్వతోటి ఇట్లా సేమ్ ఇదే కొలతతోటి చేసుకొని పోసుకోండి. ఇది సుజీ అని కూడా అంటారండి. ఇట్లా మంచిగా ఎండల మిద్దె మీద మంచిగా తేట నీట్గా గడుక్కొని మీద కాటన్ క్లాత్ వేసుకొని ఇట్లా పోసుకోండి. కవర్ మీదనైనా పోసుకోవచ్చండి. ఇట్లే పోసుకోండి. మంచిగా తెల్లగా బాగా వస్తాయండి. ఎండకు మంచిగా ఎండుతాయి. రవ్వతో చేసినాం కదండి పాపడాలు, రవ్వ పాపడాలు. ఇట్లా కవర్ మీద పెట్టుకుంటే మనం తీయవలసిన అవసరమే లేదు. ఉట్టినే అవే మంచిగా సాయంత్రంకి అయ్యి ఎండేసరికి అయ్యే ఊడొస్తాయి కదా. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. పల్చగా రౌండ్గా తెల్లగా మంచిగా వచ్చినాయి. కవర్ మీద ఎండబెట్టుకుంటే ఇట్లా వస్తాయండి. మంచిగా అవే ఊడొస్తాయి. మంచిగా ఇట్లా మంచిగా ఊడొస్తాయి. ఇప్పుడు కాటన్ క్లాత్ మీద పోషణ ఎట్లా తీసుకోవాలో చూపిస్తాండి. కాటన్ క్లాత్ మీద పోషణగా ఇట్లా దగ్గరికి మంచిగా ఎండినాయి కదండి. ఒట్టిగా ఎండినాయి కదా. ఇప్పుడు ఇది ఇట్లా తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకొని ఇటు సైడ్ నుంచి కొంచెం వాటర్ చల్లుకోవాలండి. వాటర్ చల్లుకుంటే మంచిగా వస్తాయి. కాటన్ క్లాత్ మీద ఇక నీళ్ళు చల్లి ఇట్లా తీసుకోవాలండి. అన్నీ ఇట్లా తీసుకోవాలి. మంచిగా వస్తాయి. ఇగో ఇట్లా చిన్న ఇట్లా అనుకుంటే అయ్యే వస్తాయి. తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇగో అన్నీ ఇట్లా తీసుకోవాలండి. ఇగో అన్నీ ఇట్లే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఎండలో ఇవన్నీ ఎండబెట్టుకోవాలండి. ఇట్లా ఎండలో మంచిగా 2 రోజులు ఎండబెట్టుకోవాలండి. మంచిగా ఒట్టి గలగలంటట్టు ఇట్లా 2 రోజులు ఎండబెట్టుకోవాలి. మంచిగా 2 రోజులు ఎండబెట్టుకోవాలి. మళ్ళీ నైట్ తెచ్చి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఉదయం ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఒట్టి గలగల అనేదాకా ఎండలు ఎండబెట్టుకోవాలి. మంచిగా క్లాత్ మీద నీళ్ళు చల్లి తీసి మంచిగా 2 రోజులు ఎండలో మంచిగా ఎండబెట్టుకున్నాం కదండి. చూడండి పల్సగా తెల్లగా మంచిగా ఒట్టిగా ఎండినాయి. ఇగో గలగల సౌండ్ వినిపిస్తుందా? ఇంతగా ఇట్లా గలగల అంటున్నాయి. ఒట్టిగా అయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత తెల్లగా ఒట్టిగా పల్సగా మంచిగా ఎండినాయండి. మంచిగా 2 రోజులు ఇప్పుడు ఎండలు ఆరబెట్టిన మంచిగా. ఇప్పుడు ఇట్నే ఇవి తీసుకొని మంచి ఒక డబ్బులు పోసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో, సంవత్సరం కంటే దగ్గర సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడంటే అప్పుడు తీసి ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చు. మీరు ఇట్లే చేసుకోండి. సేమ్ ఇదే కొలతలతోటి ఇట్లే చేసుకోండి. ఇట్లే వస్తే టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఒక ప్లేట్లో తెచ్చుకున్నాం కదండి.
కొన్ని నూనెలో కాల్చి చూద్దామండి. చూడండి ఎంత పల్చగా తెల్లగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి రౌండ్గా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అప్పడాలు కాల్చుకున్నంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడి కావాలి. అప్పడాలు కాల్చుకున్నాము. అంతే అబ్బా, మస్తు గాలినే చూడండి. ఆయిల్ మంచిగా వేడైందండి. అప్పడాలు కాల్చుకున్నాము. ఇట్లా కాల్చుకోవాలండి. ఇట్లా కాల్చుకొని ఇట్లా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడైందండి. అప్పడాలు కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలి మంచిగా. ఇట్లా కాల్చుకొని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. బొంబాయి రవ్వ అప్పడాలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి, ఎంత మంచిగా పొంగినాయి. మంచి కలర్ తెల్లగా బాగా వచ్చినాయి చూడండి, ఎంత మంచిగా పొంగినాయి. పప్పు అన్నంలో అయినా, సాంబార్లోనైనా, రసంలోనైనా, పప్పుచారులోనైనా, ఇట్లా దేంట్లోనైనా సైడ్కి పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. చాలా బాగున్నాయి, మంచిగా పొంగినాయి, తెల్లగా వచ్చినాయి, రౌండ్గా మంచిగా వచ్చినాయండి. మీరు కూడా ఇట్నే చేసుకోండి. బొంబాయి రవ్వతోటి అప్పడాలు. ఇవి సుజీ రవ్వ అని కూడా అంటారు, సుజీ కూడా అంటారు దీన్ని. నేను ఆల్రెడీ బియ్యంతో వడియాలు, బియ్యంతో ఆవిరి అప్పడాలు, బియ్యం పిండితో వడియాలు, బియ్యం పిండితోటి పాపడాలు, మినపప్పుతోటి పాపడాలు చేసినండి. సూపర్ కుదిరినాయి, టేస్ట్ బాగున్నాయి, మంచిగా పొంగుతూ తెల్లగా వచ్చి. అవన్నీ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి, చూసి చేసుకోండి. టేస్ట్ బాగున్నాయండి, బాగా పొంగినాయి, తెల్లగా మంచిగా వచ్చినాయి. ఎప్పుడంటే అప్పుడు ఇట్లా పప్పుచారు, పప్పు, రసం అట్లా చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు, సైడ్కి పెట్టుకొని తినొచ్చండి. మినపప్పుతోటి మంచిగా పాపడాలు చేసినండి. అటు పుల్లి వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తా, చూసి చేసుకోండి. చాలా బాగా కుదిరినాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.